ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర యథాతథము. అధ్యాయము 3. నాన్నగారు నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చెయ్యడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రా స్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశ దిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాసు, కొన్ని రూపాయి నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు. అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను. ఆ స్వామి నేను ఒకే గురువు గారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చెయ్యడానికి పనికొస్తుంది. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవాడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 ఏళ్ల వయస్సుకు సహజమైన ఉత్సాహముతో అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడ్డంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు. బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరిచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు. బాబా ఆనంద్. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామి గారు మీరేనా అండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతీ బాబు గారి కొడుకువా? ఆయన మాటలు. నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే
ఆ పరిచయం పత్రం ఆయనకు అందించాను. కానీ అదింకా అనవసరమే అనిపించింది. కేదార్నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే. నీకోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండోది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుడి దగ్గరి నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ 2వ పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. మా సంభాషణను చటుక్కుని తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి, తరువాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. ఇంకా ఏం తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలియజూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నా కంట పడ్డాయి. చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లుబికింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పడానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదే. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబుగారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతీ బాబుగారి కొడుకువి కదూ. నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాసుకొని ఉన్నావు కదూ. స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగింది?
చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయములో నేనక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతీ బాబు గారబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నానన్నాడు. మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరేనన్నాను. మేమిద్దరం చెయ్యి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది. మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు. సుమారు అరగంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతీ బాబు గారబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకాటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను. కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళా ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు గాని మతిపోతుందా? మీకు ఆయన కలలో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకొని ఆయన అడుగుల చప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకొని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం లేదు. అదేమిటి? ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు 1 గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితములో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు. ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ళు వేపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పాంకోళ్ళే వేసుకున్నారీయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకొని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచములో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం
నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకొని వాళ్ళతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు సంకల్పమాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూరశ్రవణ శక్తుల గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వరు గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకొనే లేదు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలుగలేదు. మరికొంత భాగం మరుసటి రోజులో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.